హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎంఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులకు సంబంధించి, అనగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఎవరైతే మేము అప్లై చేసుకోవాలి అని చెప్పేసి ఎదురు చూస్తున్నారో అలాంటి వాళ్ళకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను అయితే ప్రకటించారు. అయితే ఆ శుభవార్త ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వచ్చినప్పటి నుండి కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కొన్నేళ్లుగా కొత్త రేషన్ కార్డులు ఇచ్చే అవకాశం అయితే లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డుల కోసం తాజాగా దరఖాస్తులు స్వీకరించింది. ఇప్పుడు పంపిణీ చేయాల్సి అయితే ఉంది. సో మనకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ప్రధాన కారణం కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు ఈరోజు చెప్పొచ్చు. గెలిచిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వము అన్ని పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుంది. ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు జారీ చర్యలు అయితే తీసుకుంటున్నారు. అవును మిత్రమా, ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు గారు అయితే ప్రజలకు సంబంధించి ఓ తీపి కబురు అయితే అందించారు. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మంజూరు చేస్తామన్నారు. కాగా 2-3 రోజుల్లో కేబినెట్ సమావేశం జరుగుతుందని, ఇందులో రేషన్ కార్డు, ఆసరా పెన్షన్లపై చర్చించి రాష్ట్ర ప్రజలకు అందజేస్తామన్నారు. అదే సమయంలో తాజాగా ఖమ్మం జిల్లాలో తిరుమలలో జరిగినటువంటి సభలో మంత్రి పొంగులేటి శ్రీనివాసు మాట్లాడుతూ కొత్త రేషన్ కార్డులపై 2-3 రోజుల్లో శుభవార్త చెప్తామన్నారు. మరి వాటిని అమలు చేసే బాధ్యత తానే తీసుకుంటానని చెప్పేసి చెప్పారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 హామీలు అమలు కోసం ప్రజాపాలన కార్యక్రమం చేపట్టిన సంగతి మీ అందరికీ తెలిసిందే. అయితే వీరిలో ఎక్కువ మంది కొత్త రేషన్ కార్డుల కోసం అయితే చాలామంది అప్లై చేసుకున్నట్టు తెలిసింది. సో దీంతో రాష్ట్ర ప్రజలకు కొత్త రేషన్ కార్డుల పంపిణీ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే శ్రీకారం అయితే చుట్టిందని చెప్పుకోవచ్చు. ఇక రేషన్ కార్డు లేని వారు రెవెన్యూ అధికారి వద్దకు వెళ్ళి దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి, అర్హులందరూ రేషన్ కార్డు అందజేస్తామని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే అన్నారు. కొత్త రేషన్ కార్డుల జారీలో భాగంగా ప్రభుత్వ సిబ్బందిని క్షేత్రస్థాయి పరిశీలన చేస్తామని చెప్పేసి కూడా అయితే సమాచారం. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మనం ఏంటంటే, ఎవరైతే కొత్త రేషన్ కార్డులు కావాలి అనుకొని వెయిట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళందరూ తప్పనిసరిగా మీరు రెవెన్యూ అధికారుల వద్దకు వెళ్ళి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి అర్హులందరికీ సంబంధించి మళ్ళీ సర్వే అనేది చేస్తారు. మీరు అప్లై చేసుకున్న తర్వాత మీకు సర్వే అనేది ఉంటుంది. అంటే మీరు జెన్యూనా లేదా ఫేక్గా అప్లై చేసుకున్నారా ఏంటనేది మీ పైన సర్వే చేస్తారు. సర్వే చేసిన తర్వాత మీకు కార్డు అనేది రావడం అయితే జరుగుతుందండి. అయితే దీనికి సంబంధించి మరో 3 రోజుల్లో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మేము శుభవార్త చెప్తాము. ఆసరా పెన్షన్లకు సంబంధించి కూడా అయితే శుభవార్త అయితే చెప్తాము అని చెప్పేసి మనకు పొంగులేటి శ్రీనివాసరావు గారు అయితే మంత్రి తెలపడం అయితే జరిగింది. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అప్డేట్ వచ్చిన వెంటనే తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.